लंबोदरस्य कपटोघ्नराजोगणाधिपः धूमकेतुर्गणाध्यक्षपालचन्द्रो गजाननः वक्रतुण्डस्तूर्पकर्णो हेरम्बस्कन्धुर्भुजः षोडशेतानि नामानि यः पठेच्छुयादिपि विद्यार्थेऽपि बाहे प्रवेशे निर्गमे तदा सङ्ग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् श्रीमन्महागणाधिपतये नमः पादारविन्दयोः दिव्यसुवर्णं पुष्पाञ्जलिं समर्पयामि అక్షతలు తీసుకొని ప్రదక్షిణం చేస్తున్నట్టుగా భావన చేసుకోండి. యాని కాని పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయా దేవా శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష గణాధిప శ్రీమన్మహాగణాధిపతయే నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. అలా అక్షతలు తీసుకొని కొద్ది కొద్దిగా వేస్తాం. पुनः पूजां च करिष्ये छत्रमाध्यापयामि चामरं विजयामि नृत्यं दर्शयामि गीतं श्रावयामि आन्दोलिकानारोहयामि गजानारोहयामि मूषिकानारोहयामि समस्तराजोपचार सत्योपचार भक्त्योपचार पूजां समर्पयामि. यस्तस्मृत्याजनामोक्त्यद्वः पूयात्यादिषु न्यूनं सम्पूर्णतान्यात् सज्जं निरवच्छिदं చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే. చేతులు నీళ్ళు వేసుకున్నాను, నీళ్లు అక్షతలు పెట్లు పెట్టేసాను. అనేన ధ్యానావాహనాది షోడశోపచార పూజా ఉపసరణవేద్యాచ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణాధిపతి దేవతా సుప్రీతా సుప్రసన్న వరదా భవతు. ఏతత్ఫలం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. శ్రీమన్మహాగణాధిపతి ప్రసాదం యజమాన్యస్య శిరసా బృందాని శతమానం భవతి శతాయుః పురుషస్తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శ్రీమన్మహాగణాధిపతి ప్రసాద సిద్ధి ద్వారా సకల కార్యేషు సర్వత్ర నిర్విఘ్నతా ఫల సిద్ధిరస్తు. అలా అక్షరం తీసుకున్న గణపతి దగ్గర తీసేసి యజ్ఞేన యజ్ఞమయంత దేవాః తాని ధర్మాన్ ప్రథమాన్యాసన్న తే హనాత్మహిమానస్సంతే యత్ర పూర్వే సాధ్యాసంతి దేవాః గణపతిం యథాస్థానం ప్రవేశయామి. చెప్పండి. శోభనార్థే క్షేమః పునః ఆగమనాయ చ. చాలా మంది కూడా నాన్న గణపతిని యథాస్థానం చెప్పినప్పుడు కదిలిస్తూ ఇట్లా లాగుతూ ఉంటారు తమలపాకును. అలా తప్పున్నారు. ఎందుకంటే మంత్రంతో ఆవాహన చేసినప్పుడు మంత్రంతోనే ఉద్వాసన చేయాలి. కాబట్టి యజ్ఞ దేవా అనే మంత్రం చెప్పి చాలా మంది తోలుపాపులు ముందుకు లాగటం వెనక లాగటం ఇట్లా కదిలిస్తుంటారు. అలా తప్పు. మనం మంత్రంతోనే ఆవాహన చేశాము, స్వామివారు వచ్చినట్టు మనం భావిస్తున్నాం. కాబట్టి మంత్రంతోనే గణపతిని ఉద్వాసన చెప్పుకోవాలి. ఎందుకంటే గణపతిని మహాగణపతిని ఎక్కువసేపు మరి భరించలేదు కాబట్టి ఆయన కైలాసానికి పంపించాల్సినటువంటి పరిస్థితి తొందరగా. ఆయన్ని ఇక్కడ ఏం చెప్తున్నామంటే క్షేమ పునర ఆగమనాయ చ శోభనార్థే. మరలా శుభకార్యం చేసుకున్నప్పుడు పిలుస్తాను ఆయన రాండి అని చెప్పి చెప్తాం. ఆ పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడు మహాగణాధిపతి పూజ అయిపోయిన ఆ మహాగణపతిని కైలాసానికి పంపించేసాం. ఇప్పుడు వరసిద్ధి గణపతి. ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజున చాలా మంది చాలా హడావుడిగా చేస్తూ ఉన్నారు. ఇలా కాకుండా నిర్మలంగా ప్రశాంతంగా ఇంట్లో మట్టి విగ్రహం పెట్టుకుని మట్టి గణపతి అనే ఆజ్ఞాపూర్వక్తే గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ అనేన పూర్వ సంకల్ప ప్రకారేణ గోత్రః నామధేయః గోత్రోద్భవీం నామధేయీం సహ కుటుంబానాం ఆయుష్యాభివృద్ధ్యర్థం వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరసిద్ధివినాయక స్వామి దేవతా పరిపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణాఫల సిద్ధి ద్వారా రాజముఖే రాజద్వారే సర్వత్ర నిర్విఘ్నతా ఫల సిద్ధి ద్వారా సమస్త కార్యేషు సమస్త కాలేషు సమస్త వ్యవహారేషు సర్వత్ర దిగ్విజయతా ఫల సిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవత వ్రత పూజాక్షం కర్మ కరిష్యే. అక్షతలు తీసుకున్నాను, చేతిలో నీళ్ళు వేసుకొని నీళ్ళు అక్షరం పెట్టేసాను. సదంగా వరసిద్ధి వినాయక స్వామి దేవత ప్రాణప్రతిష్ఠ అన్న చేతిలో నీళ్ళు వేసుకొని నీళ్ళు అక్షరం ప్లేట్లో వదిలిపెట్టేసాను. సదంగా వరసిద్ధి వినాయక స్వామి దేవత ప్రాణప్రతిష్ఠాపనం కరిష్యే. అక్షతలు తీసుకున్నాను. ఓం
गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिस्सिद्धसादनं नमो व्रातपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्ते अस्तुलम्बोदराय एकदन्ताय विघ्नविनाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः श्रीवरसिद्धिविनाय स्वामी देवता बिम्बेऽस्मिन् आवाहयामि स्थापयामि पूजयामि संतूर रॉयल सैंडल सोप असनी देवनरस्मा सुदक्ष प्राणमेनो औदे भोगं जपस्सेव सूर्यमुच्छरो औदानो देवमलया आनस्पस्ति अमृतं वै प्राणामृतमाप प्राणानेवैधा स्थानमुपक्वयते स्वामिन् सर्वजगन्नाथा यावत् पूजावसानकं तावत् त्वं प्रीतिभावेन बिम्बेऽस्मिन् सन्निधिं कुरु पार्थिवबिम्बेऽस्मिन् श्रीमन्महागणाधिपतये नमः स्थिरो भव वरदो भव सुमुखो भव सुप्रसन्नो भव स्थिरासनं कुरु ध्यानं नमस्कारं చేసుకున్నాను विघ्नध्वान्त निवारणैः कतरणैः विघ्नाटवीहव्यवाड् विघ्नव्यालकुलप्रमत्त गरुडो विघ्नेव पञ्चाननः विघ्नोत्तुङ्गगिरिप्रभेदनकरी विघ्नाब्धिकुम्भोद्भवः विघ्नाधौ गगन प्रचंड पवनो विघ्नेश्वर पातु नः श्रीमन्महागणाधिपतये नमः श्री वरसिद्धि विनायक स्वामिने नमो नमः अक्षतలు తీసుకున్నాను గణపతి దగ్గర ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి సువర్ణరత్న ఖచ్చిత హేమ సింహాసనం సమర్పయామి మూడు సార్లు తోను పొగతో నిడిచిచ్చేసి ప్లేట్లో పాదయోః పాద్యం సమర్పయామి हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि औपचारिक स्नानं ओम मा भोष्ठामय भोस्तान गुर्जेत धातन महिरणाय शिक्षसे यवस्कृतमूरसस्तस्य भाजे देहनः उषतीर्व मातरः तस्मारङ्गमाम भो इस्तिक्षया जन्मथ आपो जनयथा जनः शुद्धोदक स्नानं समर्पयामि కొబ్బరిని తీసుకున్నాను గణపతి మీద కొద్దిగా సరచు ఉండండి ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైస్తుష్ట్యవాగుంసస్తనోభిः यसेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ओम शांति शांति शांतिः श्री वरसिद्धिविनायक स्वामिने नमः इति फलोदकेन स्नानं समर्पयामि मावल्ली తీసుకొని సల్ల ओम मा भोष्टामयो भवस्तान ऊर्जेत धातना महिरणाय सक्षसे योवस्कृतमूरसस्तस्य भाजे देहनः विषतीरिव मातरः तस्मा अरङ्गमामवो इस्सक्षया जन्मथा आपो जनयथा जनः श्री वरसिद्धिविनायक स्वामिने नमः इति फलोदकेन स्नानानन्तरं शुद्धोदक स्नानं समर्पयामि చూపించేసి స్వామి అట్లా ప్లేట్లో వేసాను స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి వస్త్రం అభివస్త్రా ఆసుసరాన్యర్షాభేనోస్పితా ఆపూజమానః అభిచంద్రా భక్తమేన్నో హిరణ్యాభ్యుష్ట్యా ఆంధ్రధనో ఓ దేవసోమ శ్రీమన్మహాగణాధిపతయే నమః ఈ వస్త్రార్థే అక్షతాని సమర్పయామి यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यत् सहजं पुरस्तादु आयुष्यमुखीमृतं च शुद्धं यज्ञोपवीतं परमस्तु तेजः श्रीवरसिद्धिविनायक स्वामिने नमः श्रीगन्धां धारयामि पुष्पं తీసుకొని గంధాన్ని గంధద్వారాం దురాధర్షాం నిత్యమిష్టాంగరీషణీం ఈశ్వరీయం సర్వభూతానాం త్వామిహో భక్తయే శ్రీయం శ్రీగంధాం ధారయామి మరో పుష్పంతో పసుపు మరో పుష్పంతో आजने देवराजने दुर्वा आरोहन्तु पुष्पणीः हृदाश्च पुण्डरीकाणि समुद्रस्य गृहायमे अलङ्करणार्थं हरिद्रिकाचूर्णकुङ्कुम विलेपनानि समर्पयामि अथ पुष्पैः पूजयामि ओम गणेशाय नमः पादौ पूजयामि एकदन्ताय नमः गुल्भौ पूजयामि शूर्पकर्णाय नमः जाननी पूजयामि विघ्नराजाय नमः जंघे पूजयामि अखुवाहनाय नमः पूजयामि हेरम्बाय नमः कटिं पूजयामि लंबोदराय नमः उदरं पूजयामि गणनाथाय नमः नाभिं पूजयामि गणेशाय नमः हृदयं पूजयामि स्थूलकण्ठाय नमः कंठं पूजयामि गजवक्त्राय नमः वक्त्रं पूजयामि विघ्नहन्त्रे नमः
नेत्रं पूजयामि शूर्पकर्णाय नमः कर्णो पूजयामि बालचन्द्राय नमः ललाटं पूजयामि सर्वेश्वराय नमः शिरः पूजयामि विघ्नराजाय नमः सर्वाण्यङ्गानि पूजयामि सुमुखाय नमः मासीपत्रं पूजयामि गणाधिपाय नमः बृहतीपत्रं पूजयामि उमापुत्राय नमः बिल्वपत्रं पूजयामि गजाननाय नमः दूरवैपत्रं पूजयामि हरसूरवे नमः दत्तूरपत्रं पूजयामि लंबोदराय नमः बदरीपत्रं पूजयामि गुहाग्रजाय नमः अपामार्गपत्रं पूजयामि गजगन्धकाय नमः तुलसीपत्रं पूजयामि एकदन्ताय नमः शूतपत्रं पूजयामि विकटाय नमः हरवीरपत्रं पूजयामि भिन्नदन्ताय नमः विष्णुक्रान्तपत्रं पूजयामि वटवे नमः दाडिमीपत्रं पूजयामि सर्वेश्वराय नमः देवदारुपत्रं पूजयामि बालचन्द्राय नमः मरुवकपत्रं पूजयामि हेरम्बाय नमः सिन्धुवारपत्रं पूजयामि शूर्पकर्णाय नमः जाजीपत्रं पूजयामि समाग्रजाय नमः सुराग्रजाय नमः गण्डकीपत्रं पूजयामि विभवपुत्राय नमः शमीपत्रं पूजयामि विनायकाय नमः अश्वत्थपत्रं पूजयामि सुरसेविताय नमः अर्जुनपत्रं पूजयामि कपिलाय नमः अर्कपत्रं पूजयामि गणेश्वराय नमः एकविंशतिपत्राणि पूजयामि ओं गजाननाय नमः ओं गणाध्यक्षाय नमः ओं विघ्नराजाय नमः ओं विनायकाय नमः ओं वैमातुराय नमः ओं विमुखाय नमः ओं प्रमुखाय नमः ओं सुमुखाय नमः ओं पृथ्वे नमः ओं सुप्रदीप्ताय नमः ओं पृथ्वे नमः ओं सुगन्धये नमः ओं सुराध्यक्षाय नमः ओं सुरार्घ्नाय नमः ओं महागणपतये नमः ओं मान्याय नमः ओं महाकालाय नमः ओं महाबलाय नमः ओं भैरम्बाय नमः ओं लम्बचधराय नमः ओं हयग्रीवाय नमः ओं प्रथमाय नमः ओं प्राज्ञाय नमः ओं प्रमोदकाय नमः ओं मोदकप्रियाय नमः ओं विघ्नात्रे नमः ओं विघ्नकर्त्रे नमः ओं विष्णुनेत्रे नमः ओं विराट्पतये नमः ओं श्रीपतये नमः ओं वाक्पतये नमः ओं शृङ्गारिणे नमः ओं आस्कृतवत्सलाय नमः ओं शिवप्रियाय नमः ओं शीघ्रकारिणे नमः ओं शाश्वताय नमः ओं बलान्विताय नमः ओं बलोद्धताय नमः ओं भक्तनिधये नमः ओं भावगम्याय नमः ओं भावनात्मयाय नमः ओं अग्रगामिने नमः ओं मन्त्रकृते नमः ओं श्यामीकरप्रभाय नमः ओं शर्वाय नमः ओं सर्वोपन्यासाय नमः ओं सर्वकृत्रे नमः ओं सर्वनेत्रे नमः ओं सर्वसिद्धिप्रदाय नमः ओं पञ्चहस्ताय नमः ओं पार्वतीनन्दनाय नमः ओं प्रभवे नमः ओं कुमारगुरवे नमः ओं कुञ्जरासुरभञ्जनाय नमः ओं कान्तिमते नमः ओं धृतिमते नमः ओं कामिने नमः ओं कवित्थबलप्रियाय नमः ओं ब्रह्मचारिणे नमः ओं ब्रह्मरूपिणे नमः ओं महोदराय नमः ओं मधोत्कटाय नमः ओं महावीराय नमः ओं मन्त्रिणे नमः ओं मङ्गलासुस्वराय नमः ओं प्रमदाय नमः ओं जायसे नमः ओं निश्चिन्तसेविताय नमः ओं गङ्गास्ताय नमः ओं गणाधीशाय नमः ओं गम्भीरनिनदाय नमः ओं वटवे नमः ओं ज्योतिषे नमः ओं अक्रान्त पथचित्प्रभवे नमः ओं अभीष्टप्रदाय नमः ओं मङ्गलप्रदाय नमः ओं अव्यक्तरूपाय नमः ओं पुराणपुरुषाय नमः ओं पुष्पे नमः ओं स्करोक्षिप्त प्रहरणाय नमो नमः ओं अग्रगण्याय नमः ओं अग्रपूज्याय नमः ओं अपाकृतपराक्रमाय नमः ओं सत्यधर्मणे नमः ओं सख्ये नमः ओं साराय नमः ओं सरसाम्बनिधये नमः ओं महेशाय नमः ओं सिदाङ्गाय नमः ओं मणिकण्डमेखलाय नमः ओं संस्तदेवतामूर्तये नमः ओं सहिष्णवे नमः ओं ब्रह्मादि ब्रह्मविद्यादिदानभवे नमः ओं विष्णवे नमः ओं विष्णुप्रियाय नमः ओं भक्तजीविताय नमः ओं ऐश्वर्यकारणाय नमः ओं तथोक्तिधाय नमः ओं विष्णुदृशे नमः ओं विष्णुरक्षाध्यानकृते नमः ओं कल्याणगुरवे नमः ओं उन्मत्तवेशाय नमः ओं पराजयिने नमः ओं समस्तजगदाधाराय नमः ओं सर्वेश्वर्यप्रदाय नमः श्री विघ्नेश्वराय नमः नानाविधपरिमलपत्रपुष्प अक्षतानि समर्पयामि। वनस्पतिरो नानागन्धे
జ్యోతిర్మోస్తుతే సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి దీపాంతరం దీపారాధన నమస్కారం తీసుకున్నాను. సాధ్యం త్రివృత్త సంయుక్తం వందినా యోచితం ప్రియం గ్రహణ మంగళం దీపం త్రిలోక్యం దివరావః భక్త్యా దీపం ప్రహిత్యాం దేవాయ పరమాత్మనే రాహిమాన్ ప్రార్థోరాదిత్య జ్యోతిర్మోస్తుతే శ్రీమన్మహాగణాధిపతే నమః సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి ధూపదీపాంతరం ధూపదీపాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఓం భూర్భువః స్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అప్పుడు పాతసాల చేసింటుంది మంచిగా ఉండేది. బుట్టు పెట్టాలి బుట్టు కొన్ని ఈ పదార్థాలు ధియో యో నః ప్రచోదయాత్. సత్యం ప్రత్యేన ప్రతిజ్ఞామృతమస్తోంపుతోపస్త్రమసి శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమః. అవసరార్థం నారికేళ సకలాన్ కదలీఫలాన్ మధుమోదకాన్ హాస్పీరఫలాన్ బహుబీజఫలాన్ వేదయామి. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ. 6 సార్లు మధ్యే మధ్యే ఉదరవాణ్యం సమర్పయామి. అమృతా విధానమసి ఉత్తరాభూషం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం భోగి ప్రేస్తకర్పురేర్నాకవల్లీధరైర్సమాయుక్తం తాంబూలం ప్రతిష్ఠితాం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమో నమః. ఇది తాంబూలాన్ని సమర్పయామి. తాంబూల ఆచరణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కొంతమంది ఇంతవరకు పూజ చేసిన తర్వాత కథ చెప్పుకున్న తర్వాత హారతి ఇచ్చేవాడు కొంతమంది ఉంటారు. హారతి ఇచ్చిన తర్వాత కూడా కథ చెప్పుకోవచ్చు. ఇందుకు మనం కథ చెప్పుకొని తర్వాత హారతి అక్షతలు తీసుకుంది. ఇక్కడ కథ సంగతి అందరికీ తెలిసిందేనన్న. వినాయక చవితి అంటేనే వ్రత కథకి చాలా ఒక వ్రతం చేసుకుంటాం. ఇప్పుడు వినాయక చవితి మన పండితులు కూడా పెద్ద పెద్ద హడావుడి చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రధానంగా భక్తి అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశం. వినాయక చవితి మనం చేస్తూ ఉన్నప్పుడు అసలు వినాయక చవితి ఎందుకు చేయాలి, వినాయకుడు మనకి ఏం చేయమని చెప్పాడు అనేటువంటిదే వినాయక చవితి వ్రతం యొక్క కథ యొక్క పరమార్థం. చాలా మంది కూడా శమంతకమణి వ్రతం కథ చెప్పుకొని అక్షతలు శిరస్సును దాల్చుకుంటే మనకు ఉండేటువంటి దోషాలన్నీ పోతాయి కాబట్టి ఈ కథ చెప్పుకున్నాం, ఆ తర్వాత అంతా కూడా మన హడావుడి మనం చేసుకుందాం అనేటువంటి పరిస్థితిలో ఉంటారు. అసలు వినాయక చవితి వ్రత కథలో ముఖ్యంగా మనం అంశం తీసుకుంటేనన్నా మొట్టమొదటిగా గజాసురుడు అనేటువంటి రాక్షసుడు ఈశ్వరుడు గురించి తపస్సు చేస్తాడు. తపస్సు చేసిన తర్వాత గజాసురుడు ఈ ఈశ్వరుడు గజాసురుడు ఉదరంలో చేరమని గజాసురుడు అడిగితే ఈశ్వరుడు వెళ్ళి ఉదరంలో చేరుకుంటాడు. పార్వతీ అమ్మవారికి ఈశ్వరుడు ఎక్కడున్నాడో తెలియదు. అన్ని దిక్కులో వెతుకుతూ ఉన్నది. ఈ సమయంలో విష్ణుమూర్తిని ప్రార్థించింది. అయ్యా, పూర్వకాలంలో భస్మాసురుడు భావించగా నా పతిని రక్షించావు కాబట్టి ఈ సమయంలో కూడా నా పతి ఎక్కడున్నాడో పరమేశ్వరుడు ఎక్కడున్నాడో కనుక్కొని దయచేసి చెప్పవలసింది అని చెప్పి ప్రార్థిస్తుంటే అక్కడ విష్ణుమూర్తి ఈశ్వరుడికి చాలా ఇష్టమైనటువంటి నందిని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలందరూ కూడాను తల ఒక వాయిద్యం తీసుకొని అన్ని నగరాల్లో కూడాను ఈ గంగిరెద్దుని చక్కగా ఆడిస్తున్నారు. ఈ సమయంలో ఈ సంగతి తెలుసుకున్నటువంటి గజాసురుడు ఆయన సభలో ఆడించని చెప్పి కోరగా వీళ్ళందరూ వెళ్ళడం చక్కగా తల ఒక వాయిద్యం వాయించేసి చక్కగా ఆనందంగా కనివింపుగా మా మంగళశ్రావ్యంగా ఆ యొక్క వాయిద్యాలు వాయిస్తుంటే అప్పుడు ఆనందపడ్డాడు గజాసురుడు. ఏం కావాలో కోరుకోమని అడిగాడు గజాసురుడు విష్ణుమూర్తిని. నీ ఉదరంలో ఉన్నటువంటి ఈశ్వరుడు నాకు కావాలి, బయటికి రావాలని చెప్పి అడుగుతుంటే అప్పుడు ఆయనకు అర్థమవుతుంది దానవుల్ని దాదాపుగా శిక్షించినటువంటి వాడు ఎవరు అంటే విష్ణుమూర్తి. ఈయన విష్ణుమూర్తి వచ్చింది ఎవరో కాదు అని చెప్పి తెలుసుకొని మరణం తప్పదు అనేటువంటి విషయంతో ఒక్కగా పరమేశ్వరుడు ముందుగా ఒక వరం కోరుకుంటాడు. అయ్యా, నా ముఖాన్ని ఎక్కడైనా సరే త్రిలోక పూజ్యంగా అన్ని లోకాలను నన్ను పూజించే విధంగా నాకు కావాలి, నాకు అవరాన్ని నుంచి అడుగుతాడు. అందులో ఈ పరమేశ్వరుడి వాహనం ఏదైతే నంది ఉందో
ఆయన ఆ కొమ్ములతో శృంగాలతో ఆయన పొట్టని చీల్చడం పరమేశ్వరుడు బయటికి రావాలి. బయటకు వచ్చిన తర్వాత పార్వతీ అమ్మవారికి అర్థమైంది పరమేశ్వరుడు మరలా కైలాసానికి వస్తున్నాడు పునరాగమనంలో అని. అంతటా ఆవిడ అభ్యంగన స్నానం చేయడానికి నలుగు పెట్టుకొని మిగిలిన నలుగు పిండితో చిన్న ఒక బొమ్మను తయారు చేసి ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేసి ఆ పిల్లవాడిని గుమ్మం దగ్గర కాపలా ఉంచేసి లోపలికి స్నానానికి వెళ్ళాడు. అందులో పరమేశ్వరుడు రావడం, ఆయన అడ్డగించడం, ఈ పిల్లవాడు ఆయన నువ్వెవరో నా ఇంట్లో పోవడానికి నాటగించడం అని చెప్పి ఆయన త్రిశూలంతో ఆ కంఠాన్ని దున్ని వేయడం, లోపలికి వెళ్ళడం. వాళ్ళిద్దరి మధ్యలో పార్వతి పరమేశ్వరుడు మధ్యలో మాటల మధ్యలో ఈ బయట ఉన్నటువంటి పిల్లవాడి ముచ్చట రావడం. వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి పనికి చింతించి గజాసురుడు అడిగాడు కదా నా ముఖాన్ని ముండోకాలు పూజించేట్టుగా చేయమని చెప్పి ఆయన ముఖాన్ని తీసుకొచ్చేసి ఈ గణపతికి అంటించేసి, అంతవరకు ఆయన పేరు గణపతి అనేటువంటి నామధేయం కూడా లేదు. నాన్న బాలుడు అని చెప్పి పిలుస్తున్నాం. గజాసురుడు కాబట్టి గజాననుడు అనేటువంటి పేరు వచ్చింది. గజాసురుడు ముఖం కలిగింది కాబట్టి. అంతటా కొన్ని రోజులకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జననం జరిగింది, కుమారస్వామి వారి. వీళ్ళు దేవతలందరూ కూడాను, దేవతలు మునులు ఋషులందరూ కూడాను విఘ్నాలు కలుగుతూ ఉన్నాయి. ఈ విఘ్నాలకి ఎవరన్నా ఒకళ్ళని పూజ చేస్తే విఘ్నాలు మొత్తం తెలియపోయేట్టుగా ఒకరిని అధిపతిగా తయారు చేయమని చెప్పి పరమేశ్వరుని కోరాడు. అందులో పరమేశ్వరుడు ఏం చెప్పాడు, లోకాల్లో ఉండేటువంటి అన్ని నదుల్లో ఎవరైతే స్నానం చేసి ముందుగా నా దగ్గరకు వస్తారో వాళ్ళకి తప్పనిసరిగా ఈ విఘ్నాధిపత్యం ఇస్తానని చెప్పాడు. ఇంతట కుమారస్వామి వాయువేగంగా నెమలి వాహనం ఎక్కేసి అన్ని నదుల్లో స్నానం చేయడానికి ముందుగా వెళ్ళిపోయాడు. గజాననుడు చిన్న పిల్లవాడని చెబుతున్నాం మనం, తల పెద్దది, మరుగుజ్జువాడు. ఆ పరమేశ్వరుడు దగ్గర పోయి అయ్యా నా సంగతి తెలుసు కూడా ఇట్లాంటి పోటీ పెట్టడం మీకు చదువుతుందా అంటే ఇక్కడ నారదుల వారు చెప్తారు, ఆయన నువ్వేం చేయాల్సిన పని లేదు, ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరి మంత్రాన్ని చదువుకుంటూ ఈ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నామని చెప్తారు. అందులో కుమారస్వామి ఏ నదికి వెళ్ళినా ఈయన ముందుగా స్నానం చేసి ఎదురెగుతున్నట్టుగా ముందుగా వస్తున్నట్టుగా ఈ కుమారస్వామి వారి గణపతి కనపడ్డాడు. ఈ గణపతి కుమారస్వామి వారి కైలాసానికి వచ్చేసరికి అన్ని నదులు స్నానం చేసి గణపతి మరలా కైలాసంలోనే అంటే తనకంటే ముందుగా వచ్చాడు అనేది అర్థమైపోయింది. నేను చాలా అసమర్థుడు, అన్నగారి దానికి సమర్థుడు కాబట్టి దీనికి వ్రతం చేయండి, ఆయనకి విఘ్నాధిపత్యం ఉందని చెప్పి చెప్పాడు. అసలు ఈ వ్రతం మొత్తం మీద కూడాను మానవతా విలువలు అక్కడే కనపడుతుంది. దీంట్లోనే ఏంటి అంటే కుమారస్వామి ఆలోచించకుండా ముల్లోకాల్లో నదుల్లో స్నానం చేయడానికి వెళ్ళిపోయారు. కానీ వినాయకుడు తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తే చాలు ముల్లోకాల్లో నదుల్లో స్నానం చేసినటువంటి ఫలితం ఇక్కడ దక్కింది. కాబట్టి వినాయకుడు ఏం చెప్తున్నాడు, తల్లిదండ్రులకు పూజ చేస్తే చాలు అని చెప్తున్నాడు. అది మనం చేయట్లేదు, చాలా మంది కూడా తల్లిదండ్రులకు పూజ చేయలేదు. కాబట్టి అంటే పూజ అంటే ఏదో కూర్చోబెట్టి కాళ్ళు కడిగేసి పూలు వేయమని కాదు, కనీస గౌరవం వాళ్ళకి ఇచ్చేటువంటి కనీస గౌరవం ఇవ్వాలి అనేటువంటిది. అంటే ఇక్కడ మనకి శాస్త్రంలో కూడా చెబుతుంది నాన్న, భూప్రదక్షిణ శక్తిన సేతు స్నాన సదేన చ నదీ స్నాన సహస్రేషు తత్ఫలం మాతృబంధుదని చెప్పి శాస్త్రం చెబుతూ ఉంటుంది. భూమి ప్రపంచంలో అన్ని దేవాలయాలు ఉన్నాయి, అందరు దేవతలందరూ ఉన్నారు. ఈ భూమి చుట్టూ ఒక్కసారి తిరిగి వస్తే మహాపుణ్యం వస్తుంది. అలాంటిది 6 సార్లు ప్రదక్షిణ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో తల్లిదండ్రులకు నమస్కారం చేస్తే అంత పుణ్యం వస్తుందని చెప్తాడు. 100 సముద్రాలలో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో తల్లిదండ్రులకు నమస్కారం చేస్తే అంత పుణ్యం వస్తుందని చెప్తాడు. 1000 నదుల్లో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో తల్లిదండ్రులకు నమస్కారం చేస్తే వస్తుందని చెప్తున్నారు. ఇక్కడ వినాయక చవితి కథలో ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఎంత లడ్డూలు పెట్టి పూజ చేసాం, ఎంత పత్రి పెట్టి పూజ చేసాం, ఎంత ఘనంగా పందిరి వేసాం, ఎన్ని అడుగుల విగ్రహాన్ని పెట్టామనేటువంటిది కాదు. ముఖ్యంగా ఇంట్లో ఉండేటువంటి తల్లిదండ్రులకి గౌరవం ఇవ్వకుండా గణపతికి పూజ చేస్తే ఏ రకమైనటువంటి ఫలితం రాదు అని చెప్పి గణపతి చెప్పకుండా అని చెప్తాం. అలానే గణపతి సమంతకమని కథ అందరికీ తెలిసిందేనా. గణపతి పూజ చేసేటప్పుడు కూడా మట్టి గణపతి తీసుకొచ్చి మనం పూజ చేయమని చెబుతాం కదా. మట్టి అంటే పృథ్వీ తత్వమే గణపతి. పృథ్వీ ఏదైతే ఉంటుందో, నేల తత్వం ఏదైతే ఉంటుందో ఆ తత్వమే గణపతి. అంటే ఏంటి, పుట్టించగలడు, తనలో కలుపు. నేల అంతే కదా, పుట్టిస్తుంది, తనలో కలుపుకుంటూ 2 రకాల తత్వం కలిగి ఉంటుంది. అలాంటి తత్వమే గణపతి. ఇక్కడ అది ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో తీసుకుంటే ఎలా ఉంటుంది అన్న, భౌతికంగా ఇంకొక పరమార్థం కూడా ఉంది. మట్టికి అబ్జర్వేషన్ ఎక్కువగా. ఒక విత్తనం ఇస్తే దాన్ని ఏం చేస్తుంది, మొక్కగా మొలగ్గా వృక్షంలాగా పెంచుతూ ఉంటుంది. అవునా, అబ్జర్వేషన్ ఎక్కువగా ఉంటుంది, ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది మట్టి ఎప్పుడు కూడా. మట్టితో గణపతిని తయారు చేసి ఇప్పుడు మనం చేసినట్లుగా 21 పత్రాన్ని పూజయాలి అని చెప్పి 21 రకాల పత్రాలతో పూజ చేస్తాం. అవునా, ఈ వర్షాకాలంలో గణపతి నవరాత్రులు వినాయక చవితి వస్తుంది.
వర్షాలు పడ్డప్పుడు ఏమవుతుంది, కొత్త నీరు పాత నీరు కలిసి ఆ నీళ్లు మనం తాగుతుంటే ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి, అవును. కోల్డ్ వస్తుంది, జలుబు వస్తుంటుంది, ఫీవర్స్ వస్తుంటాయి, బాడీ పెయిన్స్ వస్తుంటాయి, రకరకాల ఇన్ఫెక్షన్స్ అన్ని కూడా స్టార్ట్ అవుతుంటాయి. కొత్త నీళ్ళు పాత నీళ్ళు కలిస్తే వర్షాకాలంలో స్టార్ట్ అవుతుంది, ప్రారంభమవుతుంది. ఈ సమయంలో మట్టితో తయారు చేసినటువంటి విగ్రహానికి ఏకవింశతి పత్రాలు ఏవైతే 21 రకం ఉన్నాయో వీటిలో రోగ నిరోధక శక్తి దాగి ఉంది. విగ్రహం మట్టిది పెట్టినప్పుడు దాంట్లో ఉండేటువంటి రోగ నిరోధక శక్తిని అబ్జర్వ్ చేసుకుంటుంది కదా, మొత్తం తీసేసుకుంటుంది కదా. పచ్చిగా ఉన్నప్పుడే పెడుతున్నాం మనం, పచ్చిగా ఉన్నప్పుడు ఔషధి గుణాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి తొందరగా తీసేసుకుంటుంది. కాబట్టి ఈ మట్టితో తయారు చేసినటువంటి విగ్రహానికి పూజ చేసి, ఈ ఏకవింశతి పత్రాలతో పూజ చేసి మనం బావుల్లో, నదుల్లో, తాగేటువంటి నీళ్లలో, చెరువుల్లో వేస్తూ ఉంటారు. విగ్రహాలను కూడా నిమజ్జనం చేస్తాం. ఆ నీళ్ళ దగ్గర మనం తాగుతుంది, కొత్త నీళ్లు పాత నీళ్లు కలిసి నీళ్లు తాగడం వల్ల రోగాలు వస్తాయని చెప్తున్నాం కదా. ఎప్పుడైతే మట్టితో తయారు చేసినటువంటి విగ్రహం అబ్జర్వ్ చేసుకున్నటువంటి పవర్స్ ఏవైతే ఉన్నాయో శక్తి, అలాగే ఈ ఏకవింశతి పత్రాలలో 21 రకాల్లో ఉండేటువంటి రోగ నిరోధక శక్తి ఉన్నటువంటి పత్రి ఏదైతే ఉందో ఇవన్నీ కూడా తీసుకెళ్లి నీళ్ళలో కలపడం ద్వారా నీళ్లు ఫిల్టర్ అయిపోయి మనకు వస్తాయి. యాంటీబయోటిక్ శక్తి దాంట్లో ఎక్కువగా పెరుగుతుంది. ఇప్పుడు మనకి వర్షాకాలం పడినప్పుడు చిన్న చిన్న దోమలు వస్తూ ఉంటాయి, దాంట్లో నీళ్ళలో కూడా చూసుకుంటే చిన్న చిన్న చేపల్లాగా కొన్ని క్రిములు తయారవుతూ ఉంటాయి. వీటిని నీటిని ఇచ్చేటువంటి వ్రతమే వినాయక చవితి. అలాంటి మట్టి విగ్రహాన్ని తీసేసి మన రంగుల విగ్రహాలు రకరకాలుగా పెట్టేసి 10 అడుగులు మనకి వినాయక చవితి ఏం చేస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మనం చేస్తున్నది రోగాలు తెచ్చుకునేటువంటి వినాయక చవితి చేసుకుంటున్నాం కాబట్టి పొరపాటున కూడా వాటికి సమర్థత పలకవద్దు ఎవరు కూడాను. అట్లాంటి వాటిని ఎక్కువ ఎంకరేజ్ చేయొద్దు. అలానే గురుగారు ఇప్పుడు ఉదయం పూట పూజ చేసుకుని సాయంత్రాన్ని కదిపేసేయచ్చు అంటారా పీఠాన్ని? తప్పనిసరిగా నాన్న, ఇక్కడ మంగళవారం శుక్రవారం తప్పించి ఆ రోజులు వస్తే మరుసటి రోజు పొద్దున్నే మనం ఉద్వాసన చెప్తాం. అందులో ఇంకోటి కూడా ఏంటంటే నాన్న, ఈ గణపతి నవరాత్రులు అనేటువంటిది బయట పందిర్లు వేసి చూడ అవి చేస్తుంటారు కానీ ఇళ్లలో గణపతి నవరాత్రులు ఉండవు. అసలు గణపతి నవరాత్రులే లేవు లెక్క ప్రకారం. మన పూర్వకాలంలో ఉండేది 4 నవరాత్రులు: వసంత నవరాత్రులు, రాజశ్యామల నవరాత్రులు, వారాహి నవరాత్రులు, శరణ నవరాత్రులు. గణపతి నవరాత్రులు కూడా ఎలా వచ్చినాయి మనకి, స్వాతంత్రానికి ముందుగా మన హిందువులు అంటే మన ఇండియన్స్ అందరూ కూడా, భారతీయులందరూ కూడా ఒక చోట గుంపు కూడుకొని మాట్లాడుకుంటూ ఉంటే బ్రిటిష్ వాళ్ళంతా కూడా చల్లా చెదురుగా పెట్టి పంపించేసేవాడు. అలాంటి సమయంలో లాల్ బహదూర్ శాస్త్రి ఢిల్లీలో మొట్టమొదటిసారిగా గణపతి నవరాత్రులు ప్రారంభించారు. హిందువులందరూ కూడా ఒక చోట కూర్చొని ఉంటారు. దేవతా పూజలు అంటే వాళ్ళు ఏ రకమైనటువంటి డిస్టర్బ్ చేయలేదు అప్పట్లో మనల్ని. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ ఒక చోట గుండు కూడుకొని మీటింగ్ పెట్టుకోవడం కోసం గణపతి నవరాత్రులు అనేటువంటి ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. దాని ఆనవాయితీగా వస్తుంది, దానివల్ల నష్టమే లేదు, చేసుకోవచ్చు. దేనికంటే చిన్న చిన్న పిల్లలు కూడా పందిర్లు వేస్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళలో కూడా దీని స్కిల్స్ పెరుగుతూ ఉంటాయి వాళ్ళలో, అవునా? నలుగురు స్నేహభావం పెరుగుతుంటుంది, అందరూ కలుస్తూ ఉంటారు. కానీ ఇలాంటి పందిర్లు వేసే చోట కూడా పొరపాటున ఏ రకమైనటువంటి సినిమా పాటలు ఇట్లాంటివి పిచ్చి పిచ్చివి కాకుండా చక్కగా భగవంతుడి నామధ్యేయము, నామాన్ని ధ్యానం చేసుకోవడము, ఏదైనా ప్రసంగాలు పెట్టుకోవడము, హరికథలు లేదా శాస్త్రీయ నృత్యాలు, శాస్త్రీయ సంపద పొరపాటున కూడా ఇక్కడ అనుగ్రహించడు. ప్రపంచంలో పెద్ద చెవులు ఉన్నటువంటి వాడు గణపతి. ఆయన చెవులు కూడా మారుమూరు పెట్టిన మన సౌండ్ పెడుతున్నాం అంటే అర్థం చేసుకోండి. దయచేసి గణపతికి ఈ విధంగా పూజ చేయాలి. తల్లిదండ్రులను గౌరవించకుండా ఎవ్వరూ గణపతికి పూజ చేసినా ఏ రకమైనటువంటి ఫలితం ఉండదు. కాబట్టి ముఖ్యంగా మాతృదేవో భవ, పితృదేవో భవ అన్నారు. ముందు మొట్టమొదటిగా వాళ్ళకి నమస్కరించి వాళ్ళకి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని తరువాత గణపతికి పూజ చేసుకోవడం, అష్టోత్తరంతో పూజ చేసుకోవడం, ఇలానే పత్రి పూజ చేసుకోవడం, ఇలా చేసుకుంటే తప్పనిసరిగా గణపతి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. అప్పుడు అక్షతలు వేసుకోండి. సమంతకమణి కాదు కదా, ఏ మణి కథ కూడా అక్కర్లేదు. మీకు ఏ రకమైనటువంటి అపవాదులు లేవు. ఎలాంటి అపవాదులు వచ్చినా, ఎలాంటి ఆటంకాలు వచ్చినా మిమ్మల్ని మీరు తల్లిదండ్రులు గౌరవిస్తున్నారు కాబట్టి వాళ్ళు హక్కున చేర్చుకొని ప్రతిదానికి తోడు ఉంటారు వాళ్ళు కూడా. కాబట్టి ఇదే గణపతి చెప్తుంది, ఇదే గణపతి వినాయక చవితి వ్రత కథ సారాంశం మొత్తం కూడా. చాలా సంతోషం గురుగారు. ఇప్పుడు ఈ అక్షంతలు మనము మరలా స్వామి వారి దగ్గర వేసేసి ఇంకొకసారి కొబ్బరికాయ కొట్టేసిన నైవేద్యం పెట్టి హారతి ఇచ్చేది. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం వత్యేన వృహ్యామి అమృతమస్త్వామృతవస్త్రమసి. శ్రీమన్మహాగణాధిపతే నమః. సత్యస్కారణానికేన సకలాని విదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. మధ్యే మధ్యే భగవాన్ సమర్పయామి. ఆరు సార్లు పూజించేసి
मध्ये मध्ये भगवान् समर्पयामि अमृतावधानं सिद्धावसं समर्पयामि हस्तो प्रक्षालयामि पादो प्रक्षालयामि शुद्ध आचमनीयं समर्पयामि कर्पूर आनन्दमङ्गल नीराजनम् आं सम्रादीजनो गृहे लक्ष्मी राष्ट्रस्तया मुखेतयामासन्द्रुजामति रङ्गनात्रं दधाः पूर्णं दधाति दधत्योधानि आं सम्रादीजनो गृहे लक्ष्मी राष्ट्रस्तया मुखेतयामासन्द्रुजामति रङ्गनात्रं दधाः पूर्णं दधाति दधत्योधानि एकदा ब्रह्मण उपहरति एकदैवैनमानादित्येषो दधाति कर्पूरानन्दमङ्गलं नीराजनं दर्शयामि नीराजनानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि नमस्करोमि जय बोलो गजानन महाराज की जय ओम मंत्रपुष्पं राजाधिराजाय प्रसत्यसाहिने नमो वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं रामेश्वरो वै श्रवणो ददातु राजाय वै श्रवणाय महाराजाय नमः ओम तत्ब्रह्मा ओम तद्वायुः ओम तदात्मा ओम तत्सत्यम् ओम तत्सर्वम् ओम तत्पुरो नमः अन्तश्चरति भूतेषु गुहायां विश्वमूर्तिषु त्वं यज्ञस्त्वं वषट्कारस्त्वम् इन्द्रस्त्वं रुद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मत्वं प्रजापतिः त्वं तदा ज्योतिरसंवृतं ब्रह्मभूर्भुवस्तु परोम् अथैतं विष्णवे चिरन्तर्भवति यज्ञो वै विष्णुः यज्ञ एवां ततः प्रतिष्ठति श्रोत्रजुहोति विष्णवे स्वाहा यज्ञाय स्वाहा प्रतिष्ठायै स्वाहेति जनाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् नमो व्रातपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्ते अस्तु लम्बोदराय एकदन्ताय विघ्नविनाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः तत्पुरुषाय विद्महे शूर्पकर्णाय धीमहि तन्नो गणकः प्रचोदयात् श्रीवरसिद्धिविनायकस्वामिने नमो नमः आदारण्योः दिव्यसुवर्णमन्त्रपुष्पाञ्जलिं समर्पयामि यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि प्रणश्यन्ति प्रदक्षिणं पदे पदे तानि च तानि प्रणश्यन्ति प्रदक्षिणं पदे पदे पापोऽहं पापकर्माहं पापात्मा पापसम्भवः त्राहि मां कृपया देवा शरणागतवत्सला अन्यथा शरणं त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष गणाधिप श्रीवरसिद्धिविनायकस्वामिने नमो नमः आत्मप्रदक्षिणस्काराणि समर्पयामि छत्रमाध्यादयामि चामरं वीजयामि नृत्यं दर्शयामि गीतं श्रावयामि आन्दोलिकानारोहयामि गजानारोहयामि मूषिकानारोहयामि संस्तराजोपचार शक्त्योपचार भक्त्योपचार पूजां समर्पयामि यस्य स्मृत्या च नामोच्चतवः पूजा क्रियादिषु अक्षरं తీసుకొని చేతులు నిండి వేసుకొని చెప్పండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనేన ధ్యానావాహనాది షోడశోపచార పూజయా అష్టోత్తర శతనామార్చనేన అనేన ఏకవింశతి పత్రాన్ని పూజయేన అవసరణ విద్యా చ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతా సుప్రీతా సుప్రసన్నా వరదా భవతు. నాన్న ఈ విధంగా పూజ చేసుకుంటే అందరికీ మంచి జరుగుతుంది. ఈ పూజ చేసుకున్న మీకు చూసేటువంటి వీక్షకులందరికీ కూడాను ఆ వరసిద్ధి వినాయక స్వామి వారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో అనుకున్న సకల కార్యాలు కూడాను ఎక్కడ ఏ విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా నిరాటంకంగా ముందుకు సాగాలని, వాళ్ళు అనుకున్నటువంటి సకల కార్యాలు సంకల్ప సిద్ధి జరగాలని వరసిద్ధి వినాయక స్వామి వారిని ఇంకొకసారి వేడుకుంటూ అందరికీ కూడాను మరి ఒక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు.